దగ్గరికి వచ్చేసాను. హల్దీ తర్వాత పెళ్లి వ్లాగ్ అయితే మీకైతే పోస్ట్ చేస్తున్నాను. పెళ్లి వ్లాగ్లో అయితే కొంచెం 3 పార్ట్గా డివైడ్ చేశాను, ఎందుకంటే చాలా లెంతీగా అయింది, మీరు అంతా చూడలేరు, బోర్ కొడుతుందని అయితే. ఇక్కడైతే ప్రాసెస్ అయితే మేము ఫస్ట్ మా ఆడపడుచుకు బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ బియ్యం పోసి పెళ్లి కొడుకు బట్టలు పెట్టి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనం అయితే పెళ్లి కొడుకు రెడీ చేసి బియ్యం పోసాక మనం పెళ్లి కొడుకుని తీసుకుని ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ పెళ్లి కొడుకు అయితే ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయి మేము బయలుదేరాము. ఆల్మోస్ట్ తొందరగా యాక్చువల్లీ 9:30కి ఉంది పెళ్ళి, మాకు ఇంటికాడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట. 10 కల్లా బయలుదేరాము, కానీ 12 వరకల్లా పెళ్ళి అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అసలు చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ మేమైతే ట్రావెల్ అయిపోయాము. పెళ్లి కొడుకుని తీసుకుని అయితే, అంటే మా చిన్న కారు కదా, అందరం పట్టలేం కాబట్టి అలాగా కొద్దిమంది పెళ్లి కూతురు తల్లితో, పెళ్లి కొడుకు తల్లితో, పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెతో, అలా అందరం ఫ్యామిలీలో అయితే కొంచెం మంది పట్టిన వాళ్ళతో అయితే మా కార్లలో వెళ్ళాము. ఇంకా చాలామంది కనుక ఎవరి కార్స్ ఉన్నాయో వాళ్ళ కార్లలో వస్తారు. ఇంకా కొంతమంది బస్ పెట్టాము. అలా చాలామంది అయితే వస్తున్నారు అన్నమాట. చాలా మేము అనుకున్న దానికంటే చాలామంది ఎక్కువ వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక పిల్లలకు హాలిడేస్, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి చాలామంది ఇక ఎక్కువగా ఫ్రీగా ఉన్నారు కాబట్టి అట్లా వచ్చేసారు అనమాట. ఇక్కడైతే మేమైతే ఇక వెళ్ళాము. యాక్చువల్లీ నేను రెడీ కాలేదు, పెళ్ళి ముందు రెడీ అయ్యాను, మేకప్ అయితే వేసుకున్నాను, కానీ జడ హెయిర్ స్టైల్ ఒకటి వేసుకోలేదు. ఫంక్షన్కి వచ్చాక గబగబా అయితే అలా నెత్తి ఇరబోసుకుని ఉంటే అసలే ఎండాకాలం సమ్మర్స్ పెట్టి అసలు చికాకు వచ్చేస్తుంది. అయితే వెంటనే ఇక అక్కడ రూమ్ ఇచ్చారు, మిర్రర్ అయితే చాలా బాగుంది ఇక్కడ రూమ్లో అయితే. ఇక వెంటనే మా కోడలు అయితే హెయిర్ స్టైల్ తను చాలా బాగా వేస్తుంది. హెయిర్ స్టైల్స్ అయితే మనకి ఏదంటే అది వేస్తుంది అనమాట. తన హెయిర్ స్టైల్స్ అలా పర్ఫెక్ట్ అయిపోతుంది. తను ఇన్స్టాగ్రామ్ చూసి ఒక రీల్ పెట్టాను, అది వేసేస్తుంది అనమాట. చాలా బాగుంది హెయిర్ స్టైల్ అయితే. ఇక్కడ దెబ్బ హెయిర్ స్టైల్ వేసేసుకుని అయితే నేను ఇక్కడ వెంటనే వెళ్ళాను. ఆల్రెడీ ఎదుర్కొళ్ళు స్టార్ట్ అయిపోయాయి. అప్పటికే 2 క్లిప్పులు మిస్ అయిపోయాను, పారాని రాయడం అలాగా అనమాట. చిన్న క్లిప్స్ ఒకటే ఉన్నాయి. ఇక్కడ నాకు చిన్న ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ముక్కు పుడక నాకు చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. నా ముక్కు పుడక ఎందుకంటే కొంచెం 2 స్టోన్స్ ఎక్కువ అయిపోయాయి. అది నాకు మళ్ళీ నా నోస్కి కొంచెం దగ్గర కింది కుట్టాడు అనమాట ముక్కు పుడక. అందువల్ల కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది, ఇట్లా వెనక స్టిఫ్గా అస్సలు ఉండదు. దాన్ని ఊరికే సరి చేసుకుంటాను. మీరు అందరూ అనుకుంటారు ఏంది దిక్కుకోవరా అని అనుకుంటుకోవచ్చు, అట్లా ఏం కాదు, ముక్కు పుడకతో సెట్ చేసుకోవడం అంతే అనమాట. ఇక్కడ ఎదుర్కొళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒకళ్ళు ఆడపడుచులు, వదిలిమార్గలు, ఇట్లా ఎక్స్ట్రా అందరూ అయితే చక్కెర పోసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లగాని ఎదుర్కొన్నారు కాబట్టి చక్కెర పోసుకొని పిల్లగాని అయితే వాళ్ళ బామ్మర్లు అయితే ఎదుర్కొని ఫంక్షన్కి అయితే పందిట్లకి అయితే తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు ఒకప్పుడేమో ఊళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఫంక్షన్ హాల్ లేక ముందుకేమో వాళ్ళు ఊరికే పిల్లగాని ఇంటికి పోతారు కదా, ముందు రోజు నైట్ పిల్లగాలు వెళ్ళడం, అక్కడనే ఉండడం, స్టే చేయడం, అక్కడ గుళ్ళల్లో, టెంపుల్లో, స్కూళ్ళల్లో అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఏం లేదు కదా, అన్ని ఫంక్షన్ హాల్కే కాబట్టి అక్కడనే ఫంక్షన్ హాల్లో ముందట ఎదుర్కోవడం, అక్కడ పందిట్లోకి తీసుకెళ్ళడం అలా జరుగుతుంది. ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు ఉంటే అది వేరే ఫీలింగ్ ఉండేదన్నమాట. చాలా రోజులు అయిపోయినా ఇంటి దగ్గర ఎవరు పెళ్ళి చేయట్లేదు. ఎంత ప్లేస్ ఉన్నా సరే, ఎంత ఫ్రీగా రిలేటివ్స్ అందరూ ఉన్నా కానీ సరే ఫంక్షన్ హాల్కి వెళ్ళడం కంపల్సరీ అయిపోతుంది. ఇక్కడైతే వాళ్ళ బామ్మ తీసుకొచ్చి పందిట్లో ఒక లింగాన్ని అయితే కూర్చోబెట్టేశారు. పందిరి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ పెట్టేటి సామాన్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ పెడుతున్నారు. ఒక 2-3 క్లిప్స్ అలాగా తీశాను. మీరు చూస్తే షాక్ అవుతారు. జస్ట్ మా ఫ్యామిలీ వరకే వచ్చాము, ఇంకా ఎవరు పెద్ద మనుషులు చాలామంది రాలేదు. ఎందుకంటే ఇక టైం అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది కాబట్టి గబగబా అయితే స్టార్ట్ చేసేసాను అనమాట పెళ్ళి. నేను అక్కడక్కడ ఇక వాయిస్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక పంతులు మాట్లాడడం చాలా మంచిగా చేశారు. పెళ్ళి ఎక్స్ప్లెయిన్గా చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి చెప్పారనమాట. మేము అందుకే ఇలా ఎక్కువ వాయిస్ అయితే నేను ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి అయితే వాయిస్ అయితే అక్కడ అదే పెట్టేస్తాను. వీడియో అడ్జస్ట్ చేసుకుంటాను. బాల్య వంశం వాళ్ళందరూ కూడా వేదిక పైకి రాగలరు. నేను తీసుకుంటా ఆగరాదు. జగద పిల్లలు
1000 హోమాలు 1000 రకాల పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కేవలం ఒకే ఒక కన్యాదానం చేస్తే చెప్పు నవ్వకు నవ్వేందుకు వస్తుంది धर्मे च अर्थे च मोक्षे च मया नाति चरितव्या नाति चरामि మంచిగా మంచిగా నాతి చేరామి అది లైవ్ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు జాగ్రత్త బైక్ పట్టుకో దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా నవగ్రహాల సాక్షిగా మా కులం సాక్షిగా కుల పెద్దల సాక్షిగా నవగ్రహాల సాక్షిగా అలా వాళ్ళతారు ఇప్పుడు ఆగో ఒక్కరు ఎత్తిర్రు ఆగో దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా నవగ్రహాల సాక్షిగా కులం సాక్షిగా కుల పెద్దల సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా అత్తామామల సాక్షిగా రమ్య అను అమ్మాయిని కన్యాదానం తెచ్చుకుంటుంది కన్యాదానం తెచ్చుకుంటుంది కన్యాదానం తెచ్చుకుంటుంది जल्दी गाने प्लीज